హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అచ్చం బయట స్వీట్ షాప్లో దొరికే విధంగా బందర్ లడ్డూని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నాను అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం నేను 2 కప్పుల శనగపిండిని తీసుకొని బాగా జల్లించి ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే 1.5 కప్పు షుగర్ని ఇలాగ పౌడర్ చేసి తీసుకున్నాను అనమాట. చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి షుగర్ని. అప్పుడే మనకి ఎక్కడ మధ్య మధ్యలో పలుకులుగా లేకుండా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు నెయ్యి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండి పౌడర్ని కూడా మొత్తం అంతా వేసేసుకొని బాగా కలిసే విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ లడ్డూని మనం చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా సిమ్లోనే పెట్టుకొని ఈ పౌడర్ని అంతా కూడా బాగా కలిసే విధంగా వేయించుకోవాలి. ఇలాగా మనం కలుపుకునేటప్పుడు ఈ నెయ్యిని ఆయిల్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని ఈ పిండి ఇలాగ పొడి పొడిగా అనిపిస్తుంది. అయినా కానీ మనము ఎక్కడ స్టవ్ని ఆఫ్ చేయకుండా ఇలాగ కంటిన్యూగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మనకి ఇందులో ఉన్న గీ అనేది సపరేట్ అవుతూ వస్తుంది. ఇందాక చూసారు కదా పొడి పొడిగా ఉన్నింది, ఇప్పుడు చూడండి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకొంతసేపటికి ఇలాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇలాగే మనము స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని 20 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నామంటే బందర్ లడ్డూకి మనకి చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కకు దింపేసుకొని ఇలాగ మొత్తం అంతా కూడా ఒకసారి బాగా స్మాష్ చేస్తున్నట్టు కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇలాగ షుగర్ పౌడర్ని స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే కనుక స్టవ్ని ఇంకొక 5 మినిట్స్లో ఆఫ్ చేసేస్తాము అనగా షుగర్ పౌడర్ని వేసి బాగా కలిపారంటే కనుక మీకు షుగర్ పౌడర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి షుగర్ పౌడర్ వేసాను కదా, వేసిన తర్వాత మీకు చాలా గట్టిగా అయిపోయినట్టు పొడి పొడిగా అయిపోయినట్టుంది కదా. ఇలాగ షుగర్ పౌడర్ అంతా కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉంది, అస్సలు మనం చేతితో మిక్స్ చేయలేమన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా గీ రాసుకొని చేతితో కనుక స్మాష్ చేస్తూ నలిపామంటే మనకి పిండి ముద్దలాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఇలాగ పిండి ముద్దలాగా వస్తుంది. ఇలాగ ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంతసేపు పక్కన పెట్టేసి మళ్ళీ మనం లడ్డు చేసుకోవడానికి ముందు ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ కొద్ది కొద్దిగా పిండి తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బందర్ లడ్డు రెడీ అయిపోయినట్టే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందని అందరూ మెచ్చుకుంటారనమాట. అంత టేస్టీగా ఉన్నాయి లడ్డు అయితే. మా ఇంట్లో అయితే పిల్లలు మా వారే ఖాళీ చేసేసారనమాట. నాకైతే ఒక్క లడ్డు కూడా మిగల్చలేదు, అంత టేస్టీగా ఉన్నాయి లడ్డూలు అయితే. ఇలాగ లడ్డు చుట్టేసుకున్న తర్వాత ఇంట్లో ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకున్నామంటే అచ్చం స్వీట్ షాప్లో దొరికే బందర్ లడ్డు లాగే ఉంటాయన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే ఇంట్లో జీడిపప్పు మాత్రమే ఉందండి. ఆ జీడిపప్పునే ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి లడ్డు పైన అయితే గార్నిష్ చేసేసాను. గార్నిష్ చేసేసిన తర్వాత చూడండి లడ్డు ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ బందర్ లడ్డూని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.